గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు వైకేటీవీ పేపర్ అనాలిసిస్. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే ఏ న్యూస్ ప్రచురించారో ఒకసారి చూద్దాం. ఆక్వా కారిడార్ అని ఇక్కడ హైలైట్ చేయడం అయితే జరిగింది. అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖ, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఏర్పాటు. అలాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ మైదానం నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్ తొక్కుతున్న సీఎం చంద్రబాబు. ఏదైతే నిన్న పర్యావరణ దినోత్సవం, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కారు సీఎం చంద్రబాబు. అలాగే అమరావతి, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, నెల్లూరును కలుపుతూ ఆక్వా కారిడార్ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రకటించారు. అట్లాగే ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహార ఉత్పత్తులను చేరుస్తామన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం ప్రారంభమైన సముద్ర ఆహార ఎగుమతులు. ఇక చూసుకున్నట్టయితే 72.5 కోట్లతో కాకినాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి. ప్రపంచంలోని ప్రతి వంటగదికి ఏపీ సీ ఫుడ్. అలాగే రాష్ట్రంలో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం 15 రోజుల్లో స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. ఇకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి వేశారు, అదేంటో ఒకసారి చూద్దాం. ఉద్యమంలో సీడ్ బాల్స్ తయారీ. సీడ్ బాల్స్ తయారీలో పవన్ కళ్యాణ్ ముందున్నారనమాట. 15 నుంచి 10 రోజుల పాటు నిర్వహిస్తాం. వర్షాకాలంలో రాష్ట్రమంతా చల్లుతాం. దరిద్ర రక్షణ ప్రతి ఒక్కరికి బాధ్యత. ప్రతి ఒక్కరూ తల్లి పేరిట మొక్క నాటాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి పేరిట ఒక్కొక్క మొక్క నాటాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే సానాకు మళ్ళీ ఛాన్స్. మరో అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ. 3వ స్థానంపై తర్జన భర్జన. బీసీ అయితే చింతకాయల విజయ్, ఎస్సీ వర్గం నుంచి అయితే వర్ల రామయ్య. అలాగే సీనియర్ గా వర్ల వైపు కొంత మొగ్గు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులపై తుది దశకు చేరిన కసరత్తు. రాజ్యసభ సీటు కోసం 4 సీట్లున్నాయి. 1 సీటేమో మన జనసేనకు వచ్చింది. 3 సీట్లకి ఇప్పుడు తర్జన భర్జన అయితే జరుగుతుంది. ఇక రైట్, సుప్రీంకోర్టే ఇలా చేస్తే ఎలా? ఎన్నికల పిటిషన్లను సత్వరం పరిష్కరించాలనే తన తీర్పును తానే విస్మరించడమా? 6 ఏళ్లు పెండింగ్ లో ఉంచుకొని మళ్లీ మా వద్దక. అలాగే న్యాయ వ్యవస్థ పట్ల తీవ్ర పరిహాసానికి ఈ కేసు రుజువు. ఇలాగైతే భారత్ కూడా నిరంకుశ దేశాల సరసన. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జయచంద్రన్ వ్యాఖ్యలు. 10 ఏళ్ల తర్వాత ఓడిపోయిన నేతని విజేతగా ప్రకటన. ఒకసారి చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ మాజీ స్పీకర్ డిఎంకే నేత ఎం అప్పావుకి సంబంధించిన 2016 ఎన్నికల వివాద విషయంలో సుప్రీంకోర్టు తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ కేసును 6 ఏళ్లు పైగా పెండింగ్ లో ఉంచడమే కాకుండా తిరిగి తమకే దాన్ని పంపించడం పట్ల ఘాటుగా స్పందించింది. ఇక గండిపేట భూ కబ్జా కేసులో బొల్లా అరెస్ట్. తమిళనాడులో అదుపులోకి తీసుకున్న టీ పోలీసులు, ఇప్పటికే పలువురు అరెస్ట్. ఇక చూస్తే మాడ వీధులకు వేదాల పేర్లు. ప్రధాన కూడళ్లు, రోడ్లకు పురాణ పురుషులు, భక్తగ్రేసరులు, అల్వార్ల పేరిట నామకరణం. కమిటీ సిఫారసుతో 38 పేర్లు ఖరారు. ప్రయోగాత్మకంగా శ్రీవారి వైద్య సేవ ప్రారంభం. ప్రపంచ వ్యాప్త వైద్య నిపుణులకు టీటీడీ ఆహ్వానం. అలాగే నమోదుకు అందుబాటులోకి ఐటీ అప్లికేషన్. టెట్ నోటిఫికేషన్ విడుదల. మొదలైన దరఖాస్తుల స్వీకరణ. ఆగస్టు 8 నుంచి 21 వరకు పరీక్షలు. 150 మార్కులకు సిబిటి విధానంలో నిర్వహణ. రైట్, ఇక చూస్తే ఇక్కడ జనసేన అభ్యర్థిగా లింగంనేని రమేష్. ఖరారు చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్. లింగంనేని రమేష్ కూడా ప్రకటన జరిగింది. నాకు బలమైన బాధ్యత అప్పగించారని చెప్పి లింగంనేని కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇకపోతే అనుమానాలుంటే రండి, నివృత్తి చేస్తాం. డిఎస్సిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదు. అనర్హులెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. అంతా మెరిట్ నిబంధనల ప్రకారమే ఎంపిక. రిజర్వేషన్ అమలు చేయొద్దంటే ఎలా? హారిజాంటల్ విధానం అర్థం కాకే అపోహలు. జీవో 77 ప్రకారమే రిజర్వేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. పిలిస్తే ఉద్యోగం ఇచ్చినట్లు కాదు. స్పోర్ట్స్ లో జెన్యూన్ సర్టిఫికేట్ల పరిగణలోకి. రావత్, కోనా, శశిధర్, భరణి సృష్టీకరణ. ఇకపోతే మా వాటా నీళ్లు మాకే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో అయితే వేయటం జరిగింది.
రైట్, గోదావరి కావేరికి ఎంత ఖర్చు అయినా సిద్ధమే. ఏపీకి ఎన్డబ్ల్యూడిఏ స్పష్టీకరణ. రాష్ట్రం రూపొందించే అలైన్మెంట్ మేరకే అనుసంధానం చేస్తామని వెల్లడి. 10 రోజుల్లో ఇవ్వాలని ఆదేశం. మహానది గోదావరి అనుసంధానం అలైన్మెంట్ తో నష్టమున్న ఏపీ. గొట్టా బ్యారేజ్ నుంచి వంశధారలోకి మహానది జలాలు తరలించాలని సూచన. పక్క రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి. పాలమూరు డిండికి అంగీకరిస్తే ముందుకు గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు మిగిలిన నీళ్లు ఏమైనా చేసుకోవచ్చు. బనకచర్లలోనూ పోసుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక్కడ పోతే సమయం ఆసన్నమైంది. రండి, ఢిల్లీ వీధులను శాంతియుత నిరసనలతో నింపేద్దాం. యువతకు కాక్రోచ్ పార్టీ పిలుపు. కాక్రోచ్ పార్టీ అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే రండి, ఢిల్లీ వీధులను శాంతియుత నిరసనతో నింపేద్దాం. నిరసనకి వాళ్ళు ఒక ప్రకటించారనమాట. నేడే జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే కాక్రోచ్ పార్టీ ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, సుప్రీం కోర్టే ఇలా చేస్తే ఎలా? ఫస్ట్ పేజ్ లో మనం చూసాం ఆల్రెడీ ఇది. ఆదాని కోసమే గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు. రక్షణ కోసం అన్నది బీజేపీ అల్లుతున్న కథ. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అయితే ఒక మాట అన్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కు రక్షణ అవసరాల కోసం, ట్రాన్స్షిప్మెంట్ పోర్టు కోసం అని బీజేపీ చెబుతున్నది ఒక పెద్ద అబద్ధం. ఓ వ్యాపారస్తుడి ప్రయోజనాల కోసం చేస్తున్న పర్యావరణ విధ్వంసం ఇది అని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా కూడా ఈ ప్రకటన అయితే చేశారు. భారత్ కు సుకోయ్ Su-57లను ఇస్తాం. వాటిని భారత్ లో తయారు చేసేందుకు సిద్ధమే. పుతిన్ అన్న వ్యాఖ్యలు ఇవి. అలాగే అండమాన్ బేసిన్ లో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు. అండమాన్ సముద్రంలో ఆయిల్ ఇండియా సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది. అండమాన్ జలాల్లోని శ్రీ విజయపురం 3 బావిలో ఈ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇక మమతాతో భేటీకి 8 మంది ఎమ్మెల్యేలే హాజరు. ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి నానాటికి దిగజారుతుంది. కోల్కతా కాళీఘాట్ లోని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ నివాసంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవడం గమనార్హం. అలాగే ఈ సమావేశానికి హాజరైన ఎంపీల్లో మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఉన్నారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికైన ఋతువ్రత శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు నాటికి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అసమ్మతి వర్గంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక 3 లక్షల కోట్లు 5 గిగావాట్ల డేటా సెంటర్లు. దేశంలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన ఎయిర్ ట్రంక్. ఒకసారి చూద్దాం. ఆసియా పసిఫిక్ పశ్చిమాసియా ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్వహణలో ప్రముఖ సంస్థ ఎయిర్ ట్రంక్ భారత్ లో 2030 నాటికి 3 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఎయిర్ ట్రంక్ CEO రాబిన్ కదాయ్తో శుక్రవారం సమావేశమై అనంతరం ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంస్థ భారీ పెట్టుబడి ద్వారా దేశవ్యాప్తంగా 5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన హైపర్ స్కేల్ డేటా సెంటర్లను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకుందని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇక రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ కన్నుమూత. ఇక్కడ చూస్తుందంటే ఒక సాడ్ న్యూస్ ఇది. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ 97 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. అలాగే కొంతకాలంగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న ఆయన గురువారం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించారని ఇక్కడ ప్రచురించారు. అలాగే నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే చలామణిలో నగదు కానీ ఏటీఎంలు నిల్లు. దేశంలో చలామణిలో ఉన్న నగదు రికార్డు స్థాయికి చేరినప్పటికీ ఏటీఎం కేంద్రాల్లో నగదు కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా అటు గ్రామీణ ఇటు పట్టణ ప్రాంతాలలో
నగదు విత్డ్రా చేసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల నుంచి ఏటీఎంలలో నగదు లోడింగ్ భారీగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి ఇక్కడ వెల్లడించారు. ఇక రైట్, చురుగ్గా నైరుతి. కేరళం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ, త్వరలోనే మిగిలిన రాష్ట్రాలకు దక్షిణాది భారీ వర్షణ సూచన. దక్షిణానికి భారీ వర్ష సూచన అయితే ఐఎండీ ప్రకటించింది. నైరుతి ఋతుపవనాలు కేరళను అంతా విస్తరించాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కేరళ సహా లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయని, ప్రస్తుతం ఋతుపవనాలు విస్తరణకు అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని ఐఎండీ వివరించింది. రాబోయే రోజుల్లో గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాదిలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణాదిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చూసుకున్నట్టయితే నిన్నే కొంచెం మనకి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. రైట్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్ అంతటా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాలు, సమీప జిల్లాల్లో ప్రతికూల వాతావరణం ఉండొచ్చని అంచనా వేసింది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో గణనీయమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రైట్, నెక్స్ట్ చూసుకుంటే డీకేకి ఆదిలోనే హంసపాదు. శాఖల కేటాయింపులపై మంత్రుల్లో అసంతృప్తి. చూసుకుందాం. జలవనరుల శాఖ మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా. జలవనరుల శాఖకి రామలింగారెడ్డి రాజీనామా చేశారు మంత్రి పదవికి. అదేంటో ఒక్కసారి చూద్దాం. పౌర సరఫరాల శాఖపై మునియప్ప అలక. రైట్, కర్ణాటకలో నాయకత్వ మార్పిడి ప్రశాంతంగా ముగిసింది. కానీ సీఎం డీకే శివకుమార్ మంత్రులకు శాఖలు కేటాయించిన గంటల్లోనే ముసలం మొదలైంది. తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన 13 మందికి గురువారం రాత్రి ఆయన శాఖలను కేటాయించారు. శుక్రవారం తెల్లవారగానే భారీ జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ప్రజల్లో అసంతృప్తి వల్లే కర్ణాటకలో సీఎం మార్పు. మోదీ అయితే వెల్లడించడం జరిగింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆక్రోశం, అసంతృప్తి ఉండడం వల్లే ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించారని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అనిశ్చితిని, అరాచకత్వాన్ని వ్యాపింపజేసి లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. రైట్, పూణే విప్రోలోను నాసిక్ పర్వం. ఇస్లాంలోకి మారాలని బాస్ ఒత్తిడి. ఏంటో ఒకసారి చూద్దాం. తట్టుకోలేకనే రాజీనామా చేశా. పూణే విప్రో మాజీ ఉద్యోగిని ఫిర్యాదు. వేధింపులకు తావులేదు. ఒకసారి చూద్దాం ఇదేంటిదో. మతం మారాలని, ఇస్లాం పద్ధతులను అనుసరించాలంటూ తనపై ఒత్తిడి చేసేవారంటూ పూణే విప్రో మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. చెప్పినట్లు వినకపోతే ఉద్యోగం తీయించేస్తానంటూ మేనేజర్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తెలిపారు. అక్కడి వేధింపులను భరించలేకే తాను రాజీనామా చేసినట్లు ఆమె ఆరోపించారు. హైదరాబాద్ కు వేడిమి ముప్పు. ప్రపంచంలో టాప్ 50 నగరాల్లో టీ రాజధాని. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి ముప్పు పొంచి ఉన్న నగరాల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేడిమికి గురయ్యే ప్రమాదం ఉన్న టాప్ 50 జాబితాలో 38వ స్థానం పొందింది. హైదరాబాద్ సహా మన దేశం నుంచి 14 నగరాలు టాప్ 50లో ఉండడం గమనార్హం. రైట్, గోదావరి, కావేరికి ఎంత ఖర్చైనా సిద్ధమే.
రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే గండిపేట భూమి కబ్జా కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారని ఇంతాక మనం చదివాము. తమిళనాడులో అదుపులోకి తీసుకున్న నార్సింగి హైదరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కాజేసిన కుట్రలో బ్రహ్మనాయుడు ప్రధాన నిందితుడు. ఎస్, రైట్. 1 నుంచి విబిజీ రామ్జీ అమలు రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఒకటి విడుదల చేసింది. అదేంటో ఒకసారి చూద్దాం. 2 దశాబ్దాల తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో అతిపెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టానికి సంబంధించిన ముసాయిదా నియమాలను కేంద్రం గెజిట్ ద్వారా గత నెల 22న విడుదల చేసింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రకటించింది. సీఎం చైర్మన్ గా గ్యారంటీ కౌన్సిల్. ఏపీ రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ కు సీఎం చైర్మన్ గా, ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ గా, ఆర్థిక, రెవెన్యూ, అటవీ జలవనరుల, వ్యవసాయ, గిరిజన, సాంఘిక సంక్షేమ, కార్మిక, ఉపాధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రులు, సిఎస్, ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విబిజీ రామ్జీ డైరెక్టర్ సభ్యులుగాను, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగాను వ్యవహరిస్తారు. వీరితో పాటు మరో 15 మంది అనధికార సభ్యులు పంచాయతీరాజ్ సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఇకపోతే గనుల రాయల్టీకి టెండర్తో సంబంధం లేదు అని చెప్పి ఒక వార్త అయితే ప్రచురించడం జరిగింది. అసలు అదేంటో ఒకసారి చూద్దాం. గనుల రాయల్టీ చెల్లింపులపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. టెండర్ ముగిసి రాయల్టీ రేటు ఖరారైనంత మాత్రాన పాత పన్నులే వర్తిస్తాయనడం చట్ట విరుద్ధమని పేర్కొంది. గని నుంచి ఖనిజం రవాణా అయ్యే నాటికే ప్రాధాన్యం ఉంటుందని, ఆ సమయానికి చట్ట ప్రకారం అమల్లో ఉన్న రేట్ని చెల్లించాలని తేల్చి చెప్పింది. ఒప్పందాల సాకుతో పన్నుల నుంచి తప్పించుకోవాలని చూస్తే కుదరదని స్పష్టం చేసింది. టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 8 నుంచి 21 వరకు పరీక్షలు. టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరి ఎగ్జామ్ వచ్చి ఆగస్టు 8 నుంచి 21 వరకు. 150 మార్కులకు సిబిటి విధానంలో నిర్వహణ. నేడు ఇంటర్ కాలేజీలు పునఃప్రారంభం. ఈ రోజు నుంచి ఇంటర్ కాలేజీలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకోటి, యుద్ధంలో గల్ఫ్ లోని విద్యార్థులకు నష్టం. అదేంటో ఒకసారి చూద్దాం. 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన సిబిఎస్ఈ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి. ప్రవాసీ టీడీపీ నేతల లేఖ. ఇరాన్ అమెరికా యుద్ధ కారణంగా గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి విద్యార్థులకు తీవ్ర నష్టం అయితే వాటిల్లింది. వాళ్ళ ఎగ్జామ్స్ రద్దు చేయడంతో అయోమయ స్థితిలో నెలకొంది. 12వ తరగతి పరీక్షల్లో కొన్నిటిని రద్దు చేసి దానికి బదులుగా ఒక అంచనా ప్రకారం మార్కులు వేశారు. దీంతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ చేరేందుకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని గల్ఫ్లోని టీడీసీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. రైట్. తల్లి డిక్లరేషన్ చాలు. ఇక్కడ ఒకసారి చూద్దాం. మైనర్ కు పాస్పోర్ట్ జారీ చేయండి. దంపతుల మధ్య వివాదం తలెత్తి వేరుగా జీవిస్తున్న సందర్భాలలో మైనర్ పిల్లలు పాస్పోర్ట్ కోసం చేసే దరఖాస్తుల్లో తల్లిదండ్రులు సంతకాలు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మైనర్ చిన్నారి సంరక్షణ చూస్తున్న సింగిల్ పేరెంట్ తల్లి లేదా తండ్రి సంతకం చేసి నిర్దిష్ట ఫార్మాట్ లో డిక్లరేషన్ సమర్పిస్తే పాస్పోర్ట్ జారీ చేయొచ్చని తెలిపింది. ఇక తల్లి డిక్లరేషన్ కానీ తండ్రి డిక్లరేషన్ కానీ ఎవరైనా విడిపోయిన దంపతులు ఉంటే దాంట్లో మాత్రం తల్లిది కానీ తండ్రిది కానీ డిక్లరేషన్లో వాళ్ళ సైన్ అయితే యూజ్ అవుతుంది. ఇద్దరూ పెట్టాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రకటించింది. రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మర్ షాక్. ఈ వేసవిలో భారీగా విద్యుత్ వినియోగం. ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో 48% వరకు పెరిగిన వాడకం. మొత్తం 17.732 మిలియన్ యూనిట్ల వినియోగం. 948.3 మెగావాట్లకు పెరిగిన డిమాండ్. టాప్ లేపిన ఉష్ణోగ్రతల్లో గిర్రం తిరిగిన మీటర్లు. ఒకసారి వాడకం చూద్దాం.
విద్యుత్ వినియోగంలో ఎన్టీఆర్ సర్కిల్ వినియోగదారులు టాప్ లేపారు. వాడకంలో వెనక్కి తగ్గలేదు. ఈ ఏడాది వేసవిలో 17.732 మిలియన్ యూనిట్లను వినియోగించారు. సాధారణంగా వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు గ్రిడ్ నుంచి విద్యుత్ని తీసుకుంటారు. వినియోగం విపరీతంగా పెరుగుతుండడంతో డిమాండ్ అదే స్థాయిలో పెరిగింది. రైట్. ఈ తరానికి సందేశం. కృష్ణానదిలో ఈత కొట్టిన కలెక్టర్ లక్ష్మీశ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కృష్ణానదిలో ఈత కొట్టారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగరంలోని దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజీ అవతలి వరకు ఆయన స్విమ్మింగ్ చేశారు. అనంతరం నడి ఒడ్డున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నదులు కేవలం నీటి వనరులే. ఇది అంతా సెకండ్ పేజ్ లో ఉంది, ఒకసారి చూద్దాం. రైట్. నవ్య నూతనంగా నవహారతి పవిత్ర సంగమంలో పునఃప్రారంభం. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నవహారతుల కార్యక్రమం శుక్రవారం నుంచి అయితే మొదలయ్యాయి. శ్రీ దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు సాయం సంధ్యా వేళ కృష్ణా గోదావరి నదులకు ఈ కార్యక్రమాన్ని జరిపారు. అయితే సరైన ప్రచారం లేకపోవడంతో ఏ సమయానికి హారతులు ఇస్తారో తెలియక భక్తులు పెద్దగా హాజరు కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే సరికొత్త సౌరభాలు. నూజివీడు తిరువురులో 100 ఎకరాల్లో మెగా సోలార్ ప్లాంట్, 23 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. టెండర్లలో అర్హత సాధించిన ఎకోరాన్ సంస్థ. రైతుల నుంచి భూములు 25 ఏళ్లకు లీజ్. పనులు మొదలు 6 నెలల ఉత్పత్తి ప్రారంభం. ఇకపోతే ఇక్కడ ఒక అనాథ శవమని అలుస. ఇక్కడ చూసుకున్నట్టయితే హృదయ విదారకమైన సంఘటన ఇది. పచ్చటి పాన్పుపై నల్లటి పట్టా కప్పుకొని డివైడర్ పై దర్జాగా నిద్రపోతున్న నిరాశ్రయుడు కాదతను. అధికారుల నిండు నిర్లక్ష్యానికి నిలువెత్తు శవం అతను. అనాథగానే కడతేరిన అలాగే మిగిలిపోయిన అంతులేని ఆత్మఘోష అతనిదే. వివరాల్లోకి వెళ్తే ఎండల తీవ్రత తట్టుకోలేక గుణదల సెంటర్లో ఏలూరు రోడ్డు డివైడర్ పై గురువారం మధ్యాహ్నం ఓ వృద్ధుడు 75 ఏళ్ల ఆయనకి కన్నుమూశాడు. ఈ విషయాన్ని స్థానికులు మాచవరం పోలీసులకు తెలియజేశారు. సాయంత్రం 5:30 పోలీసు సిబ్బంది వచ్చి మృతదేహంపై ప్లాస్టిక్ పట్టా కప్పి వెళ్లారు. పగలు మృతి చెందిన వృద్ధుడి మృతదేహం రాత్రి వర్షం కురిసినా అక్కడే ఉండిపోయింది. తీరిగ్గా శుక్రవారం ఉదయం 11 గంటలకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విఎంసీతో ఆ బాడీని అయితే తీయించడం జరిగింది. ఇక్కడ ఫోటో చూసుకున్నట్టయితే ఎంత బాధగా ఉందో అసలు. రైట్. అధిక ఉష్ణోగ్రతలు, అక్కడక్కడ వర్షాలు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మండుటెండలు, జోరు వాన్లు. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగానే ఉంది, అలాగే వర్షం కూడా అలాగే పడుతుంది. రైట్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాతావరణం క్రమంగా చల్లబడుతుంది. 4 రోజులుగా రోజు సాయంత్రం రాత్రిపూట కురుస్తున్న వర్షాలకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం బావులపాడు అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గుడ్డవల్లేరులో 42.4, నందిగాంలో 41.3, ఇబ్రహీంపట్నం కంచెంచర్లలో 40.7, అలాగే విజయవాడ నార్త్ రూరల్ మైలవరం ప్రాంతాల్లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రైట్. సైకిల్ పై సాయి. ప్రధాని పొదుపు మంత్రం. సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో మన ప్రజా ప్రతినిధులు నో వెహికల్ డేను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నగరంలో మంత్రులు సైకిల్ తొక్కుతూ కనిపించారు. హోంమంత్రి అనితా జవహర్ ఆటోనగర్ ఫైర్ స్టేషన్ లో మొక్కలు నాటడానికి సైకిల్ పై వెళ్ళగా మంత్రి సవిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యావరణ దినోత్సవం ర్యాలీలో సైకిల్ తొక్కారు. రైట్. డీటీలకు తహసీల్దార్లుగా పదోన్నతి. జిల్లాలో 11 మందికి పోస్టింగ్. జిల్లాలో 11 మందికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ వారికి మండలాలను కేటాయిస్తూ కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని కొన్ని మండలాలకు రెగ్యులర్ తహసీల్దార్లు లేకపోవడంతో కొన్ని నెలలుగా భూ రికార్డులకు సంబంధించిన పనులు ముందుకు సాగట్లేదు అని ఇప్పుడు తహసీల్దార్లని నియమించారు 11 మందిని. గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. గిరిజన విద్యార్థుల్లో ఉన్న భయం, బిడియం, సంకోచాలను విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగి IAS, IPS వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అధిరోహించాలని గిరిజన సంక్షేమ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అయితే పిలుపునిచ్చారు.
యూట్యూబర్ రమానందన దంపతులపై లుకౌట్ కేసులు. యూకే వీసా రెన్యువల్ పేరిట కోట్ల రూపాయలు టోకరా కేసులో నిందితులైన రమానందన దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రముఖ యూట్యూబర్ మనశంకర వరప్రసాద్, నటి రమానందన అలియాస్ నందు కుటుంబంపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేయిస్తామంటూ నమ్మించి భారీ మోసానికి వారు పాల్పడినట్లు పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఫిర్యాదుతో వారు చేసిన మోసం వెలుగు చూసింది. అలాగే బాధితుడు యూకేలో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోతుండడంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇండియాకు చెందిన తమ బ్రాంచ్ లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా నమ్మబలికారు. నెలలు గడుస్తున్నా వీసా రాకపోవడంతో పాటు నిందితులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయాయని గ్రహించిన బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారు నిందితులపై కేసు నమోదు చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లముడి మధుకర్, ఆయన భార్య రమానందన గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ బి రాజు తెలిపారు. మహిళా డీసీపీపై అసభ్యకర దూషణలు. ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగంపై సామాజిక మాధ్యమాల్లో కొందరు అసభ్యకరంగా దూషిస్తూ పోస్టింగ్లు చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కర్నూలు, పల్నాడు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సుల ప్రమాదాల నేపథ్యంలో విజయవాడ నుంచి బయలుదేరి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో కొద్ది రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. ఈ వార్తను ఫేస్బుక్ లో ఒక పోస్ట్ చేశాడనమాట. దీనికి దిగువన నవీన్ దేవ్, బి నరసింహ, బిఎన్ఆర్, ఎం పవన్ అనే ఐడీలతో డీసీపీపై అసభ్యకరంగా కామెంట్లు చేశారు. దీనిపై జయరాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. లాస్ట్ వీక్ లో మనం చూసుకున్నట్టయితే జీప్ ఫైట్, మన విజయవాడ మహానాడు రోడ్ లో జరిగిన జీప్ ఫైట్ యువకులకు రిమాండ్ పొడిగింపు. గురునానక్ కాలనీలో టవర్ రోడ్ జరిగిన జీప్ ఫైట్ లో 2 యువకులు కోర్టు రిమాండ్ ను పొడిగించారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న బొల్లా ఓం, లింగమనేని రోహిత్ ను 4వ ఏసీజేఎం కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. వారికి 19 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి యు రామ్మోహన్ ఆదేశాలు ఇచ్చారు. కేశినేని నాని స్నేహితుడు రాంబాబు అరెస్ట్. మాజీ ఎంపీ కేశినేని నాని స్నేహితుడు తాతినేని రాంబాబును పడమట పోలీసులు శుక్రవారం అయితే అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఎంపీ కేశినేని ఉద్దేశించి రాంబాబు సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెట్టాడు. దీనిపై ఎంపీ కార్యాలయ సిబ్బంది పడమట పోలీసులకు ఫిర్యాదు చేయగా రాంబాబును అరెస్ట్ చేశారు. ఇక్కడ సో స్మార్ట్ పోలీసింగ్ లో ఎన్టీఆర్ కు ప్రథమ స్థానం. స్మార్ట్ పోలీసింగ్ లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. వరుసగా 16 వారాలు కమిషనరేట్ ఆయా అధికారులు, సిబ్బందిని పోలీసు కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కమిషనర్ కార్యాలయంలోని సమావేశ హాల్లో శుక్రవారం సత్కరించారు. యోగా పండుగకు సర్వం సిద్ధం. రేపు పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం, అలాగే ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ప్రత్యేక కార్యక్రమాలు. బిఆర్టీఎస్ రోడ్ లో నిత్య యోగా కలెక్టర్ లక్ష్మీ సాయితే వెల్లడించారు. ప్రతి విద్యార్థి మొక్క దత్తత తీసుకొని సంరక్షించాలి. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను దత్తత తీసుకొని దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించేలా చర్యలు చేపడుతున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హరితాంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 థీమ్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సిద్ధార్థ మెడికల్ కళాశాలలోను, అలాగే ఆటోనగర్ ఆర్టీసీ డిపోలో, లయోలా కళాశాలలో ఈ ప్రోగ్రాం అయితే జరిగింది. అంగన్వాడీలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు, ఆయాలుగా నియమితులైన వారిని చక్కటి పనితీరు కనబరిచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ
అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. తూర్పు పరిధిలోని వివిధ డివిజన్లలో నియమితులైన అంగన్వాడీ టీచర్లు ఆయా ఉద్యోగాలకు ఎంపికైన వారికి అశోక్ నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధులు నియామక పత్రాలు అందజేశారు. రైట్. ఇరిగేషన్ స్థలం రక్షణకు అధికారుల చర్యలు. రాణిగారి తోటలో 16వ డివిజన్ బాలాజీనగర్లో ఉద్దగిరి గంగయ్య రోడ్డు చివర ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని కాపాడుకునే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. రైట్. భావి తరాల మనుగడ కోసమే చంద్రబాబు తపన. భావితరాల మనుగడ కోసం సీఎం చంద్రబాబు నిరంతరం తప్పిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సైకిల్ ర్యాలీలో మంత్రి ఎస్ సవిత, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ వచ్చినప్పుడు ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారని అన్నారు. ఎస్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఎస్ ఇక్కడైతే ఫోటో చూడండి. రైట్. ఇది ఈరోజు పేపర్ అనాలిసిస్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.